ఇవాళ మీ బర్త్డేనా? కాదు. మరి వాళ్ళ ఎవరు బర్త్డే అంకుల్? నన్ను అంకులని ఆప్యాయంగా పిలిచిన మొదటి మనిషివమ్మా నువ్వు. చెప్తాను, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను. ఆప్యాయత నేను నీలో చూస్తే, అనురాగాన్ని ఓ మనిషిలో చూశాను. ఆ మనిషి మమతకు మారు పేరు, మంచితనానికి మరో రూపం. నా మానస. శభాష్ మానస. జనజ్యోతి పేపర్లో మా రౌడీయిజం గురించి ధైర్యంగా రాసి ప్రజల మన్ననల్ని, పత్రికా ప్రమోషన్ని అందుకున్న వీరనారీమణి, తమకివే మా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్స్. నువ్వు చేస్తున్నది తప్పని తెలుసుకుంటే చాలు, నాకు ఈ అభినందనలు అక్కర్లేదు. నోర్మయ్, ఎంత పొగరే నీకు? చేతిలో కల ఉంది కదా అని మా గురించి నీ చేతికొచ్చినట్టు పాడురాతలు రాస్తావటే? మాట తోలకు. నేను రాసిన దాంట్లో అక్షరం కూడా అబద్ధం లేదు. వివరాలు సేకరించి సాక్ష్యాధారాలతోనే రాశాను. ఏమిటి ఆ బోడి సాక్ష్యాధారాలు? అంట్లు తవ్వుకుంటూ ఇంట్లో పడుంటగా రాతలెందుక నీకు? ఆఫ్టర్ ఆల్ ఆడముండవి. షేర్ ఖాన్! జర్నలిస్ట్ మానస. అవును, జర్నలిస్ట్ మానస. నిన్నటిదాకా ఈ మానస మానసిక ధైర్యాన్ని చూశారు. ఈ రోజు దీని శారీరక సౌందర్యాన్ని చూసి ఆనందించండి. ఇది సమయం కాదు, పదండి. ఎవరు వాళ్ళు? మీ పట్ల ఎందుకు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు? బాపూజీ కళ్ళ కన్నట్టు ఈ దేశంలో ఒక ఆడదే అర్ధరాత్రి పూట ఒంటరిగా నడిచొచ్చే రోజు వస్తుందో రాదు, కానీ పట్టపగలే 10 మంది మధ్యన ఇలా నడవలేని పరిస్థితి మాత్రం వచ్చింది. రండి, మీరు వెళ్ళవలసిన చోటికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. రండి. ఏమైనా ఆడవాళ్ళయ్యండి మీరు షేర్ఖాన్ లాంటి రౌడీలతో గొడవ పెట్టుకోవడం అంత మంచిది కాదనుకుంటాను. అన్యాయాన్ని చూసే కంటికి, అది తప్పని రాసే చేతికి ఆడ మగ తేడాలుండవండి. ప్రమాదకరం అని తెలిసి మరీ ఈ వృత్తిని ఎన్నుకున్నదాన్ని ఇప్పుడు ఆపదొస్తుందని భయపడి వృత్తి ధర్మాన్ని మర్చిపోమంటారా? ఐఎమ్ సారీ. ఆపండి, మా ఇల్లు వచ్చేసింది. సమయానికి వచ్చి సాహసించి నన్ను కాపాడినందుకు వద్దు. కృతజ్ఞతలు, నమస్కారాలు ఇవి నాకు గిట్టవు. అభిమానాన్ని మనసులో ఉంచుకోండి చాలు. బాయ్. బాయ్. ఏం బ్రదర్, నువ్వు రెస్టారెంట్ రావచ్చు కదా? మీరు వెళ్ళండి సార్, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. చూడు బ్రదర్, మనిషి ఉన్నంతకాలం జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయాలయ్యా. కమాన్ ఐసే, కమాన్. అంతని నాకు చిన్న సాయం చేసి పెట్టాలయ్యా. నేను మీకు సాయం చేసి పెట్టాలా? ఏమీ లేదయ్యా, మానస్ అని జర్నలిస్ట్ తెలుసు కదా, ఆ అమ్మాయి ఈ రాత్రికి కావాలయ్యా.
ఎందుకే అంత టెన్షన్ ఫీల్ అవుతావు? నేనేమన్నా నీ ఎక్కడ రమ్మన్నానా, నీ చెల్లెలు రమ్మన్నానా? ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను. టాక్సీ డ్రైవర్ల గురించి నాకు తెలియదేంట్రా? ఎందుకు సార్ ఇటువంటి వాళ్ళతో గొడవలు? రా బసవపన్నయ్య రా. ఏమిటండి ముందు వాడితో గొడవ పెట్టుకో, మన మనుషులు వస్తారని చెప్పారు, రాలేదు ఎందుకని? ఎందుకనా? గుడ్ ఈవినింగ్ సార్. ఎందుకు ఇలా బందోబస్తుగా నిలబడ్డారు? ఎనీ ప్రాబ్లం? సార్, నా టాక్సీలోకి శవం ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. ఎస్, అరెస్ట్ హిమ్.